ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో మీకు డైరెక్ట్ గా అనుబంధం అంటే రికార్డింగ్స్ వస్తారు, వస్తారు చాలా చాలా బాగా మాట్లాడతారు, నన్ను కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఏ ఏ పాటలు కెన్ వి అంటే వీఆర్ డూయింగ్ అ ట్రిబ్యూట్ ఐ డ్రీమ్లో ఒక ఫ్యూ మినిట్స్ మీరు మీకు నచ్చిన ఆయన పాటల్లో ఆయనతో జరిగిన ప్రయాణం గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి చాలా సాంగ్స్ పాడాను. అయితే చాలా ఇప్పుడు సడన్గా గుర్తొస్తున్నది ఒకటి, తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో, అదొకటి. బలపం పట్టి బామ్మ బళ్ళు నేర్చుకుంటా, ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని, ఓ చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని. గొప్ప సాహిత్యాలు పాడుతున్నప్పుడు శాస్త్రి గారు మీ పాట విని చాలా మురిసిపోయి మెచ్చుకుని ఉంటారు, ఎందుకంటే ఆయనకి పాట అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. నేను ఒక 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 న్యూస్ వినాను, అది కరెక్ట్గా తెలియదు, నాకు కరెక్ట్గా తెలియదు. శాస్త్రి గారు నిద్రపోలేదంట ఎప్పుడు. హీ డజంట్ స్లీప్. నైట్ టైం నిద్రపోరు మాకు తెలిసినంత వరకు. అదే డే టైంలో ఎప్పుడో ఆయనకు నిద్ర వచ్చినప్పుడు ఫ్యూ అవర్స్ తప్ప ఆల్ నైట్ ఆయన. సో దానివల్ల స్మోకింగ్ అదన్నీ కొంచెం ఎక్కువ అయిందట. నిద్రపోలేదంటే ఎలా బతకడం. ఆయన అంత ఇంటెన్సిటీతో ఉండేవారు. మాకు తెలిసింది ఏంటంటే ఎవరో చెప్పారు ఆయన గురించి, అంత తీవ్రంగా ఉండకపోతే ఉండడం ఎందుకు అనేది ఆయన ఫిలాసఫీ. అంటే అంత ఇంటెన్సిటీతో ఉండాలి జీవితం, మనకి అనిపించినట్టు ఉండాలి, నాట్ ఇన్ అ మోడరేటెడ్ వే బట్ లైక్ దిస్ అని అంటారని ఆయన గురించి మాట్లాడిన కొంతమంది బాగా దగ్గర వాళ్ళు చెప్పారు. చిత్రగారు నేను అడిగాను, సార్ ఎలా సార్ మీరు నిద్రపోకుండా ఎలా హౌ కెన్ యూ లీవ్ వితౌట్ స్లీప్? దెన్ హీ సెడ్ అదన్నీ ఉందమ్మా. హిస్ లాస్ వాజ్ యాక్చువల్లీ ట్రూలీ ఫెల్ట్ అండి ఇండస్ట్రీలో చాలా. ఆ టైంలో నేను కూడా ఇక్కడ లేదు, ఊర్లో లేదు. సో ఓన్లీ ఫేస్బుక్ ద్వారంగా కండోలెన్స్ చెప్పాను. మీరు చిత్రగారు మీరు పాటలు రాస్తారు కదా కొంచెం, లేదా భజన్స్ అలాంటివి ఇష్టమైన? అదే లేదు, ఎప్పుడు ట్రై చేయలేదు మీరు. ఇన్ని భాషల్లో పాడి ప్రతి స్టేట్లో చిత్రగారి పేరు మారుమోగిపోవడం, అన్ని స్టేట్ అవార్డ్స్ రావడం, హౌ కెన్ వీ అండర్స్టాండ్ అండ్ హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ చిత్రమ్మ? అంటే అంత గొప్పగా మీ పాటని ప్రతి భాషలో ఆదరించారు. బహుశా అనకూడదు ఈ మాట, ఏ గాయనీమణికి దక్కని ఒక అరుదైన అన్ని భాషల్లో పాడగలడం, అవార్డ్స్ రావడం. ఎవ్రీథింగ్ గోస్ టు ఆల్మైటీ భగవంతుడు. ఏదో ఒక నా లైఫ్లో నాకు కొంచెం బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. సో other side he's just elevating me. That is our way of course God's nature's compensation annattu. But what was the happiest moment మీరు అవార్డులు అందుకున్న టైంలో? పద్మభూషణ్ ఆఫ్ కోర్స్ హైయెస్ట్ ఆర్డర్. నాకు ఏదైనా ఒక అవార్డు వచ్చినప్పుడు హ్యాపీనెస్ అలా లేదు, ఎందుకంటే నా ఫస్ట్ నేషనల్ అవార్డు వచ్చిన టైంలో ఐ వాంటెడ్ మై డాడ్, బికాస్ హీ వాస్ ద పర్సన్ హూ వాంటెడ్ మీ టు సింగ్. అండ్ ఫిలిం ఇండస్ట్రీలో పాడడం అనేది కూడా నాకంటే నా డాడీకి ఇష్టం. సో ఐ వాంటెడ్ హిమ్ టు కమ్ విత్ మీ, బట్ హీ వాస్ బెడ్ రిడన్. ఏదో ఒక చిన్న చాలా హ్యాపీనెస్ ఉన్న టైంలో ఏదో ఒకటి ఇలా నువ్వు చాలా ఎక్కువ హ్యాపీ అవ్వకూడదని ఏదో ఒకటి చేస్తారు బాగా. మేబీ దాట్ ఈస్ వై ఐఎమ్ గ్రౌండెడ్ ఐ థింక్. బికాస్ ఆల్వేస్ ఒక మంచిది వస్తే తోడుగా ఒక ఏదైనా ఒక మనసుకి ఒక బాధ కూడా అలాగే వస్తూ ఉంది, అన్ని ఎవ్రీ టైం. సో అంత హ్యాపీ ఎప్పుడు నేను అవను. మీరు పాడుతున్నప్పుడు ఇప్పుడు ఎంత అన్ని పాటలు మంచి పాటలు అయినా కూడా ఏదో ఒక రికార్డింగ్కి వెళ్తున్నాం అంటే మనకు కొంచెం ఎక్కువ హ్యాపీగా ఉంటుంది. అలా ఎవరి రికార్డింగ్కి వెళ్తున్నప్పుడు మీరు అరే వాళ్ళు ఏం పాట వస్తుంది, ఈ గమకం మనకి ఇంకా బాగా వెళ్దామని అలా ఉంటుంది కదా,
అది హ్యాపీనెస్ కాదు, టెన్షన్స్ వస్తుంది. టెన్షన్. కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు ఈ రోజు ఎలాంటి పాట వస్తుందో మనకు అది నా గాత్రంలో రావాలి, మ్యూజిక్ డైరెక్టర్ని సాటిస్ఫై చేయాలి అని ఒక పెద్ద ఇది ఉంది కదా. సో అది కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు ఆ భయం ఉంటుంది. ఎవరెవరు? అదే ఇళయరాజా గారు, శరత్ గారు. శరత్ గారు అయితే అసలు ముందు అర్థం అవడానికి ఓ రోజు పడుతుంది మాకు వినడానికి. అలా సమ్ టైమ్స్ ఒక సాంగ్ అలా అయ్యింది, నాకు అది సాయి ఏది బేసిక్ సాయి ఏది అని తెలియకుండా ఒక పాట పాడాను శరత్ గారికి. ఏ పాట చిత్ర గారు? అది మూవీ నేమ్ సింధూర రేఖ అని. దాంట్లో నోట్స్ ఎక్కడెక్కడో పోతుంది. ప్రణతోస్మి గురువాయుపురేశం ప్రతిదినమను చేత స్మర హరి పాదం పరిపూర్ణమే తరరారరా కరుణానిధే సత్యం వ్రతభరిత తత్వం మమ హృదయం భక్తి స్వరలులితం ప్రణతోస్మి. అదే బేసిక్ సాయి దాన్ని అర్థం అవుతుంది, అయితే ఎక్కడెక్కడ పోతుందో నోట్స్ నొటేషన్ రాస్తున్నప్పుడు చాలా టెన్షన్ అయిపోయాను. శరత్ గారి పాటలన్నీ కొంచెం మీరు ఫస్ట్ పాడింది అంటే ఫస్ట్ లో పాడిన పాట మధురం గాయతి శరత్ గారి. అది ఫస్ట్ కాదు, శరత్ దగ్గర కొన్ని పని చేసిన తర్వాత తీసిన ఆల్బమ్. అదే అసలు అంటే చాలా క్లిష్టమైన పాట. ఆ ఆల్బమ్ లో అన్ని మంచి సాంగ్సే. ఇప్పుడు కూడా అది వింటే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. చాలా గొప్ప పాటలు పాడుతూ ఈ క్రమంలో మనం సీనియర్ గాయని మణుల పాటలు ట్రై చేస్తూ ఉంటాం నేర్చుకుంటున్నప్పుడు. నిజంగా కాన్సర్ట్స్ కోసం అని అది కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి. మన లిరిసిస్ట్ వైరముత్తు గారు ముందు నేను కేరళ నుంచి వచ్చాను, కొన్ని తమిళ సాంగ్స్ కొన్ని తెలుసు, అయితే బాగా ఎక్కువ పాటలు తెలీదు. సో అప్పుడు వైరముత్తు గారు నాకు సుశీల గారు పాడిన ఒక 2 క్యాసెట్స్ ఇచ్చేసి, ఇది మీరు నేర్చుకొని మీ గొంతులో పాడి నాకు క్యాసెట్ పంపేయండి అని ఇచ్చేశారు. సో అది నాకు ఒక పెద్ద గుడ్ అడ్వైస్ అండ్ గుడ్ అది మంచిది కదా. సో ఒక్కొక్కటి నాకు టైం దొరికినప్పుడు అన్నీ సుశీల గారి ఏదైనా ఒక పాట ఆ ఆల్బమ్ నుంచి కొత్త సాంగ్స్ రాసేసి అది నా గొంతులో నేను ట్రై చేసి తర్వాత అన్ని సాంగ్స్ పాడేసి నేను వైరముత్తు గారికి పంపించేసాను. సో అది నాకు నా డిక్షన్ ఇంప్రూవ్ చేయడానికి, మ్యూజికాలిటీ ఇంప్రూవ్ చేయడానికి అన్నీ చాలా హెల్ప్ అయ్యింది. అలాగే ఇళయరాజా గారు అడ్వైస్ చేసినది ఎక్స్ప్రెషన్స్ కోసం జానకి అమ్మ సాంగ్స్ విను, దాంట్లో ఒక సిచ్యువేషన్ నేను చెప్తే దానికి ఎలా కావాలో ఆటోమేటిక్గా అమ్మ ఇస్తున్నారు. ఐ డోంట్ హ్యావ్ టు టెల్ హర్ మోర్. నాకు నా మనసులో ఏముందో అది అలాగే అమ్మ పాడతారు అని. సో అప్పుడు అమ్మ పాటలు కూడా చాలా విన్నాను. తర్వాత మలయాళంలో చాలా సాంగ్స్ జానకి అమ్మ ఇద్దరు పాడారు, అయితే కాన్సర్ట్స్ కోసం జానకి అమ్మ సాంగ్స్ చాలా ఎక్కువ నేను ప్రాక్టీస్ చేశాను. సుశీలమ్మ పాటల్లో తెలుగు పాటల్లో ఏమన్నా మీరు ప్రాక్టీస్ చేశారా? పాడనా తెనుగు పాట, అది నేడే ఈనాడే, తర్వాత అలాంటి కొన్ని పాటలు తెలుసు. సుశీలమ్మ గారు ఎంత మెచ్చుకుంటారు చిత్రగారి పాటని. వీళ్ళందరూ సీనియర్ గాయని మణులందరూ, మీరు అఫ్ కోర్స్ మీరు కూడా చాలా సీనియర్, బట్ వాళ్ళు మన అందరికంటే సీనియర్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రస్తావించినా మీ పేరు తీసుకొస్తుంటారు, మీ పాటలోని గొప్పతనాన్ని చెప్తుంటారు, ఎంత బాగా పాడుతున్నారని చెప్పి. సో గురువుగారు మిమ్మల్ని చూసి చాలా మురిసిపోయి ఉంటారు కదా, మీ పాట విని మీరు ఇంప్రూవ్ అయింది, మీరు పురోగతి సాధించి జీవితం. నేను చెన్నైకి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఎప్పుడైనా నాకు టైం దొరుకుతుందో అప్పుడు పోయి నా టీచర్ని మీట్ చేస్తాను. అలా టీచర్ కూడా బిజీగా క్లాసెస్, కాన్సర్ట్స్ అలా టీచర్ కూడా బిజీగానే ఉన్నారు. నేను ఊరు వెళ్తున్న టైంలో ఉన్నారంటే వెళ్ళి చూస్తాను. ఏమంటారు మీ పాట విని, మీ సినిమా పాట విని ఏమంటారు? She's always proud. Always proud of you. She always all వాళ్ళ టీచర్ బయోడేటాలో కాదంటే అన్ని చోట్ల నా పేరు కూడా రాసింది. సంతోషం. ఎంత గొప్ప జీవితం, ఎంత గొప్ప ప్రయాణం చిత్ర గారు. ఇలా కొనసాగిస్తున్న తరుణంలో ఎప్పుడు మీకు అంటే ఇతరుల పాటల స్టైల్స్ మారుతున్నప్పుడు, ఉదాహరణకి నేను ఈ టైప్ పాట పాడలేదే అని ఏమన్నా అనిపించిందా? ఇప్పుడు బాగా బేస్ వాయిస్ వేసి పెప్పీ నంబర్స్ అలాంటిది ఇంకా పాడాలి అని అన్ని పాడని ఇది పాడలేదే అలాంటి బాణి ఏమన్నా అనిపించిందా మీకు?
ఫస్ట్ నేను ఇలా రికార్డింగ్ వెళ్ళి అక్కడ అయ్యో నా వల్ల కాదని అయిన ఒక సాంగ్ ఉంది, అది చాలా నాకు ఇబ్బంది అయిపోయింది. నా ఫాదర్ ఉన్న టైంలో, నా ఎంట్రీ టైం అది. అప్పుడు డబ్బింగ్ మూవీస్ వస్తుంది కదా, అది బాలు గారు జానకి గారు పాడే ఒక ఫిలిం, మలేషియా వాసుదేవన్ గారు నేను తమిళ్లో పాడుతున్నాను. దానికి థియేటర్కి వెళ్ళి అలా పాట వాళ్ళు వేస్తారు కదా మనం నేర్చుకోవడానికి. పాట వింటే డిఫరెంట్ నవ్వు. మెయిల్ లైన్ ఒక లైన్ పాడితే జానకి గారు నవ్వు, అదన్నీ ఒక్కొక్క నవ్వు డిఫరెంట్. అయ్యో నాకు ఆ టైంలో నవ్వంటే ఫేస్లో వస్తుంది, శబ్దంలో రాదు. అయ్యో నేను చాలా భయపడినాను. నేను అప్ప దగ్గర నా ఫాదర్ దగ్గర చెప్పాను, నన్ను విల్ గో, ఐ కాంట్ డూ దిస్. నాకు నవ్వు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్వస్నెస్ అని కొత్తది కదా, నాకేం తెలియదు. గట్టిగా నవ్వాలి, డిఫరెంట్ సేమ్ నవ్వు కాదు, ఆ నవ్వులోనే వేరియేషన్స్. అయ్యో నా వల్ల కాదని నా అప్ప ఏం చెప్పారంటే, ఎక్కడైనా ఎలాగైనా వచ్చేసారు కదా, ఇప్పుడు నేను పాడనని వెళ్ళిపోతే అది మంచిది కాదు, సో ట్రై చేయి, బాగలేదంటే వాళ్ళు వేరే ఎవరి చేత అయినా లెట్ దెమ్ మేక్ సంబడి ఎల్స్ సింగ్. అప్పుడు కొంచెం సరే ట్రై చేద్దాం, నా వల్ల కాదు అది నాకు తెలుసు, కానీ తప్పకుండా ఆ పర్ఫెక్షన్ నాకు రాదు, అయితే ట్రై చేద్దాం అని ట్రై చేశాను. ఆ పాట ఒరిజినల్ ఉందో లేదో నాకు తెలియదు, పాడేసి వచ్చేసాను అంతే. ఏదో సేమ్ నవ్వు వచ్చింది, డిఫరెంట్ నవ్వు రాలేదు. నిజంగానే మీరు చెప్తుంటే నవ్వింది మల్లె చెండు ఆ పాట వింటారు మీరు, జానకి గారి పాట. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, గట్టిగా నవ్వులు వస్తాయి. ఆ పాట ఏమో తెలీదు. అదా లేకపోతే సిరిమల్లె పువ్వులే నవ్వు, అదా? అది కూడా సిరి చిన్నారి. పల్లవిలో లైన్సే లేదు, నవ్వు మాత్రం. మేబీ చరణంలో లైన్స్ ఉన్నాయి, పల్లవి మొత్తం నవ్వు. అది మీకు మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించింది? మోస్ట్ అదే ఇలా టిక్కులు చేస్తారు అప్పుడు. చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా అయిపోయింది. అయ్యో జానకి గారు నా వల్ల కాదు, అయ్యో ఎలా చేశారో అమ్మ, అయ్యో. జానకి గారు ఆ పాట మీరు వినే ఉంటారు కదా, కన్నడ 2 రాగాలు అభోగి తోడి కలిసి వస్తాయి, శివశంకరి. నాలిగే తోరు శివనను చరిసెద దేవరయం. విన్నారా? కాంపిటీషన్స్ లో పిల్లలు మీరు పాడేవారు? నేను పాడలేదు, పిల్లలు పాడుతున్నారు, అది విన్నా. దానికోసం మనం తయారవ్వాలి కదా, సో అప్పుడు విన్నాను. అంటే నేను నేర్చుకోలేదు. వెరీ డిఫికల్ట్ సాంగ్, వెరీ డిఫికల్ట్. అలా మీకు అంటే శరత్ గారు పాట పాడితే ఇంకా అసలు ఒక విధంగా సంగీతాన్ని జయించినట్టే. ఎందుకంటే అంత కష్టమైన పాట మీరు పాడేశాక ఇవన్నీ అట్లీస్ట్ ఒక మీటర్లో సాగుతాయి. అక్కడైతే అర్థం కాని కష్టమైన పాటలు ఎలా పాడతారో మీరు అని అందరూ ఆశ్చర్యపోతుంటారు. అంటే చాలా గంటలు మీకు అవలీలగా ఇలా టేక్ ఆర్టిస్ట్ మీరు చిత్రకారని కూడా అంటారు. అదేం కాదు, రిహార్సల్స్ కావాలి, తప్పకుండా రిహార్సల్స్ చేసి రికార్డ్ చేస్తాను. అయితే అప్పుడు అన్ని లైవ్ రికార్డింగ్ కాబట్టి ఏదైనా చిన్న మిస్టేక్ వస్తే కూడా అది అలాగే వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత వాయిస్ మాత్రం మిక్స్ చేద్దామని ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏదైనా తప్పులు ఉంటే సార్ ఆ లైన్ మాత్రం నేను మళ్ళీ ఒకసారి పాడేస్తానని చెప్పేసాను. అయితే ఇళయరాజా గారు మాత్రం అదే ఒప్పుకోరు. లైవ్లో పాడేశారు కదా, నేను కరెక్షన్స్ అడిగాను. అప్పుడు ఇప్పుడు ఇలా లెట్ ఇట్ బీ లైక్ దిస్, బట్ ఫ్యూచర్లో మళ్ళీ పాడుతున్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ రాకుండా చూడు అని చెప్పేస్తారు. అప్పుడు బాధ లేదా? బాధ కాదు, అదన్నీ అడ్వైసెస్ కదా. అయ్యో అంటే బాధ అంటే బాధ అంటే మీరు అంత సాధించిన సింగర్గా గురువు సమానులు, అవును తప్పకుండా గురువు సమానులు చెప్తే అయ్యో నేను గురువు గారి ఎక్స్పెక్టేషన్ అందుకోలేదే అని ఒక బాధ ఉంటుంది కదా. అది ఉంటుంది. అయితే నేనే చెప్పాను, నన్ను మళ్ళీ మరొకసారి పాడతాను అని. వదిలే ఇది ఇలాగే లెట్ ఇట్ బీ లైక్ దిస్, విల్ డూ ఇట్ నెక్స్ట్ సాంగ్లో అలాగే చెప్పారు. తెలుగులో